చాలా మంది పిల్లలు స్కూల్లో జాయిన్ కావడానికి రావడం చాలా సంతోషకరం. ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రోత్సహిస్తున్నారంటే అది ఖచ్చితంగా మన లోకేష్ బాబు గారు చదివే. ఎందుకంటే పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్ గిల్టుగా ఉండాలనే గట్టి పట్టుదల, గట్టి సంకల్పంతోనే ఈరోజు ఏదైతే ఉన్నాయో మనకి తల్లికి వందనం కావచ్చు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గిట్లు కావచ్చు, మరియు కూడా మధ్యాహ్న భోజన పథకంలో దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో సన్న బియ్యంతో, చిక్కీలతో రకరకాల కూడా పిల్లలకి కోడిగుడ్లు, మంచి నాణ్యమైన కోడిగుడ్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి చాలా మంది విద్యార్థులు కూడా స్కూల్లో జాయిన్ కావడానికి రావడం జరిగింది. పోయిన సంవత్సరం 60 మంది ఈ స్కూల్లో ఉంటే ఈ సంవత్సరం 120 మంది జాయిన్ అవుతున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ వైపు చాలా మంది ఆకర్షితులై పిల్లల్ని చేర్పిస్తున్నారు. మొన్ననే మనం రిజల్ట్స్ కూడా చూసాం. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది 10వ తరగతికి సంబంధించి. అలాగే ఇంటర్మీడియట్ కావచ్చు, అన్ని రకాలకు కూడా గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనం ప్రోత్సహించి ఎప్పుడైతే, ఎందుకంటే టీచర్లు ఎవరైతే కూడా వాళ్ళకి పాఠాలు చెప్తున్నారో వాళ్ళకి అన్ని రకాలుగా డిఎస్సి కోచింగ్లు కావచ్చు, వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్లు కావచ్చు, అన్ని రకాల అనుభవంతోనే ఉన్న టీచర్స్ కూడా గవర్నమెంట్ సెలెక్ట్ చేసి ఈ గవర్నమెంట్ స్కూల్స్ పంపించడం జరిగింది. ఆ టీచర్స్ పైన ఎంఈఓలు ఉంటారు, వాళ్ళపైన డిఓ ఉంటారు. అందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడే వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ కి మంచి భవిష్యత్తు ఉంటుందనే సంకల్పంతోనే ఈరోజు సుమారు 15 మంది విద్యార్థులు ఈ 7th వార్డ్ స్కూల్లో జాయిన్ కావడానికి వచ్చారు. వాళ్ళది ఒకటే, వాళ్ళ తల్లిదండ్రుల కోరిక. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఏదో తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఆ క్లాస్ రూమ్స్ కూడా ఏ రకంగా ఇంప్రూవ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా కూడా 2 అదనంగా గదులు కావాలంటున్నారు. కాబట్టి మనం అధికారులతో మాట్లాడి ఏ విధంగా గదులను ఏర్పాటు చేస్తామని కూడా, ఆ గదులను ఏర్పాటు చేసే విధంగా కూడా రాబోయే మన అకాడమిక్ ఇయర్ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో వీలైనంత వరకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ గదులు కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే 2 నెలల్లో కూడా వెంటనే గదులు కట్టలేం. కాబట్టి ఏ రకంగా పిల్లలకి వెంటనే కూడా సౌకర్యంగా చేయొచ్చనే ఆలోచన చేసి ఆ విధంగా సౌకర్యం చేసి పిల్లలకి బాగుండేది చేస్తామని ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం.